ఈరోజైతే క్యాబేజీ పకోడీతో మీ ముందుకైతే వచ్చేసాం. కలర్ లేకుండా క్యాబేజీ పకోడీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్యాబేజ్ తీసుకోండి. వాష్ చేసుకునే క్యాబేజీ ఈ విధంగా లేయర్గా కట్ చేసుకోండి. అలాగే కప్పు శనగపిండి, టేస్ట్కి సరిపడేంత సాల్ట్, నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు వేసుకోండి, హాఫ్ స్పూన్ కారం వేసుకోండి, మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన లుక్ అయితే వస్తుంది. బౌల్ తీసుకొని పకోడీ ములిగేటట్టు ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ అయితే వీటికిన తర్వాత మనం పకోడీని అయితే దూరంగా వేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుందాం. దూరంగా గోల్డెన్ లుక్ వచ్చిందాక ఫ్రై చేసుకొని అటు ఇటు కలుపుకొని నీట్గా వేసుకుంటూ కలుపుకోవాలి. గోల్డెన్ ఫ్లేవర్లో ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకుందాం. ఆ పప్పీ కూడా అయితే ఎప్పుడు తిందామా అని చూస్తుంది. ఫైనల్గా అయితే ఈ లుక్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా క్యాబేజీ పకోడీ అలా సింపుల్ ప్రాసెస్లో చేసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్